hello everyone. Hope we are live. So ఒక్కసారి మనం live లో ఉన్నాము అంటే కొంచెం thumbs up చేయండి so that I'll come to know that we are live. So live లో ఉన్నామా లేదా? Hi. Hello everyone. Are we live? Hi, are we live or not? Hello everyone. Can anyone put one thumbs up at least so that manam live lo unnam? Okay, thank you so much. So live lo unnam kada? Live start ayindi and the voice is good kada? Hi. Hello, good morning everybody. Good morning. Good morning everyone. Okay, thank you so much thumbs up ఇచ్చినందుకు because కొంచెం ఇక్కడ మనకి అంతగా తెలియదు లైవ్ లో ఉన్నామా లేదా అనేది కొంచెం మీరు పెట్టే thumbs up నుంచి నాకు తెలుస్తుంది. I'm doing good. Thank you so much. ఓకే సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను బికాజ్ చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ క్లాసెస్ ఏవైతే చెప్తున్నామో ఇవి 23 బ్యాచ్కా 24 బ్యాచ్కా అసలు డ్రాపర్స్కా రెగ్యులర్ వాళ్ళకా ఏంటి కన్ఫ్యూజన్ అని దాన్ని అవాయిడ్ చేయడానికి ఒక చిన్న ఎక్కువ టైం తీసుకోండి. జస్ట్ 1 minute ఇంట్రడక్షన్ చెప్తాను. ఇప్పుడు ఈరోజు మనం స్టార్ట్ చేసే క్లాసెస్ పేరు ఏం పెట్టాము అంటే బ్రిడ్జ్ కోర్స్. బికాస్ వి ఫెల్ట్ దాట్ కొన్ని టాపిక్స్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టాపిక్స్ ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో ఈ 11th and 12th క్లాస్ వాళ్ళ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ బోత్ 2023 2024 ఎవరైతే ఉన్నారో 24 అని రాస్తాను బికాస్ యూజువల్గా అకాడమిక్ ఇయర్ని 2023 2024 2022 2023 ఇలా చెప్తారు కాబట్టి అకాడమిక్ ఇయర్ అయితే 2023 2024 బ్యాచ్. లేదు అనుకుంటే 2024లో 11th అయిపోయి 12thలోకి వస్తున్నారు వాళ్ళు 24లో ఎగ్జామ్స్ రాస్తారు రైట్. నీట్ కానీ ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ వాళ్ళందరికీ ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. ఇది బేసిక్స్ అనమాట. సో ఈరోజు స్టార్ట్ చేసే బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఒక 10 to 12 days దాకా చెప్తాము టైమింగ్ కోర్సుని బట్టి. సో ఈ 10 to 12 డేస్లో వెరీ మచ్ బేసిక్స్ అనమాట. ఏదైతే కావాలో సబ్జెక్ట్కి అది మనం తీసుకుంటాము. సో ఇది రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకి ఈ కోర్స్ అనేది రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే డ్రాపర్స్ కాదు. రెగ్యులర్గా 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చే వాళ్ళకి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రెగ్యులర్ స్టూడెంట్స్ అంటాము. సో రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ క్లాసెస్ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇవి కంప్లీట్లీ ఫ్రీ. ఈ 10-12 డేస్లో బ్రిడ్జ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇదే రెగ్యులర్ బ్యాచ్కి జేఈ మెయిన్ ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం క్లారిటీ వచ్చిందా లేదా, అర్థమైందా? సో 2024లో ఎగ్జామ్ రాసేవాళ్ళు 2025లో ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఈ క్లాసెస్ వినొచ్చు బికాజ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ కోర్స్ వింటారు కాబట్టి. సో బోత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి జేఈ మెయిన్స్ అట్ ద సేమ్ టైం ఎంసెట్. బికాజ్ మీరు రీసెంట్గా చూసారు ఎంసెట్ పేపర్ ఎలా ఉందో, ఇది ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు జేఈ మెయిన్స్కి బాగా టక్కర్ ఇచ్చేలాగా ఉంది పేపరు. సో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ వేరు, ఎంసెట్ ప్రిపరేషన్ వేరు. నేను ఓన్లీ ఎంసెట్కే ప్రిపేర్ అవుతాను, ఏ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, నేను ఓన్లీ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతాను, ఏ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, అదంతా పక్కన పెట్టండి. ఇనీషియల్గా కాన్సెప్ట్ అనేది జేఈ మెయిన్స్ లెవెల్ ఎంసెట్ లెవెల్ ఒకటే అయిపోయింది ఇప్పుడున్న సినారియోలో. సో ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఖచ్చితంగా మీరు అన్ని క్లాసెస్ వినొచ్చు, అన్ని అడ్వాంటేజే మీకు. కాకపోతే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఎప్పుడు చేస్తాము, ఎండింగ్లో డిసెంబర్ మంత్లో నవంబర్ మంత్లో చేస్తాం కాబట్టి అంటిల్ నవంబర్ మీకు ఏదైతే కోచింగ్ ఇస్తామో ఆ కోచింగ్ జేఈ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్కి కలిపి ఇస్తాము. సో ఇస్ దట్ క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా.
సో ఇది క్లారిటీ వచ్చింది కదమ్మా. 9th and 10th ఐఐటి ఫౌండేషన్ అది వేరే, అది స్కూల్ వాళ్ళకి, స్కూల్ పిల్లలు ఎవరైతే 9th 10thలో ఉంటారో వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ అనేది ఇస్తాము. ఈ ఛానల్లో కూడా కంటిన్యూ అవుతుంది 11th and 12th క్లాసెస్ వాళ్ళకి. డ్రాపర్స్కి సెపరేట్గా మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఎవరైతే డ్రాప్ తీసుకుంటున్నారో, అది పార్షియల్ డ్రాప్ అయితే చెప్పలేం, బికాజ్ పార్షియల్ డ్రాప్ అయినా సరే, పార్షియల్ డ్రాప్ అయినా ఫుల్ డ్రాప్ అయినా మీకు సెపరేట్ కోర్స్ ఉంటుంది. రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళతో కాకుండా డ్రాపర్స్కి సెపరేట్ కోర్స్ ఉంటుంది. సో అదేంటి త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది. ఈరోజు బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసేద్దాము. సో స్వాగతం సుస్వాగతం తెలుగు ఛానల్, వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. సో క్లాస్ 2 ఇక్కడ హెడ్డింగ్ చూసారు కదా, బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్. ఫస్ట్ క్లాస్ ఇది ఎందుకు పెట్టాను అంటే, మీకు తెలుసు మనం ఫిజిక్స్లో మ్యాథ్స్ చాలా యూజ్ చేస్తాము. సో మ్యాథ్స్లో అంటే ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ అంత పెద్ద ట్రబుల్ ఉండదు, బికాజ్ మీరు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఎలాగో నేర్చుకుంటారు ఈ కాన్సెప్ట్స్ అన్ని. కానీ బైపీసీ వాళ్ళకి కొంచెం ట్రబుల్ అవుతుంది. సో ఈ క్లాస్ బైపీసీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలానే ఎంపీసీ వాళ్ళు వినక్కర్లేదా అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్లో డిఫరెన్సియేషన్ అనేది ఒకటి నేర్చుకుంటారు, సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ నేర్చుకుంటారు. కానీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లోనే ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ మొత్తం వాడేస్తాం. సో ఒక్కసారి మీకు ఆల్రెడీ ఇవన్నీ నాకు తెలుసు అనుకున్న వాళ్ళు సూపర్, డూయింగ్ గుడ్. లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి క్లాస్ వినండి. అండ్ ముందే చెప్తున్నాను, ఈ క్లాస్లో నేను చాలా వరకు ఫార్ములే పేస్ట్ చేశాను, బట్ అవంత మీకు ఇప్పుడు ఈ క్లాస్లో అంత క్లియర్గా ఉండకపోవచ్చు. అలానే ఇప్పుడు ఈ క్లాస్లోనే ఆ ఫార్ములా అన్ని ఎవరు నేర్చుకోలేరు. బట్ ఎందుకు పెట్టాను అంటే, ఈ ఫార్ములే ఉంటాయి, ఇవి మీరు నేర్చుకోవాలి అని చెప్పడానికి. పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది, వరీ కాకండి. ఓకే, స్టార్టింగ్ విత్ ఫస్ట్ మ్యాథమెటిక్స్లో మనకి ఏముంటుంది అంటే, ఆల్జీబ్రాతో స్టార్ట్ చేద్దాం. ఈజీ కదా, ఆల్జీబ్రాస్ టుగెదర్, ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఆల్జీబ్రాలో మనం వాడే ఆపరేషన్స్, ఈజీ ఆపరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి బై సిని ఎలా ఆపరేట్ చేస్తాము? ఆబ్వియస్లీ ఏ అని రాసాము అంటే a/1 అని అర్థం, రైట్? సో a/1 కాబట్టి న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తాము. దీనిని మనం సింపుల్గా ab/c అని రాస్తాం. వెరీ గుడ్, చాలా సింపుల్ కదా. a/b ఇంటూ c/d, a/b ఇంటూ c/d రాయాలి అంటే ac/bd అని రాస్తాము. ఎస్, ఇది కూడా మనకి తెలుసు. a/b/c/d, దీనిని ఎలా రాస్తాము? a/b/c/d. ఓకే, దీనిని ఎలా రాస్తాము అంటే చూడండి. ఎస్, పీడిఎఫ్ అనేది మనము పెడతాము టెలిగ్రామ్ ఛానల్లో. ఎనీవే, a/b/c/dని ఎలా రాస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ a/b c/dని మల్టిప్లికేషన్లో తీసుకొచ్చేటప్పుడు కరెక్ట్ ప్రొసీజర్ కావాలి అనుకుంటే, ఒరిజినల్ ప్రొసీజర్ కావాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కావాలి అంటే మల్టిప్లికేషన్లో రాసేటప్పుడు c/d హోల్ పవర్ -1 అని రాసుకోవాలి. బట్ ఇదంతా ఎందుకు, మనకి షార్ట్ కట్ కావాలి అనుకుంటే, సో షార్ట్ కట్ ఏంటి అంటే a/b ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేసి రాసుకోవడమే. అదేమవుతుంది? d/c. సో పవర్ -1 అంటే రెసిప్రోకల్ అవుతుంది d/c. ఈ స్టెప్ అవసరం లేదు, బట్ ఇది ఎలా వచ్చింది అని చెప్పడానికి నేను ఇది రాశాను అంతే. బట్ ఫ్యూచర్లో మనం ఇన్ని స్టెప్స్ రాయము. ఈరోజు క్లాస్ ఏంటంటే బేసిక్స్ కాబట్టి స్టెప్ బై స్టెప్ అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో a/b/c/d రాయాలి అంటే a/b ఇంటూ మనం మల్టిప్లికేషన్ రాసేటప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. దీని మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మనకి ఫస్ట్ ఇయర్లో ఎస్పెషల్లీ రేషియో బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కడైతే వస్తాయో, ఫోర్స్ రేషియో, PV = NRTలో PV = కాన్స్టెంట్, దాన్ని ఎలా రాస్తాము? P1 V1 = P2 V2. సో మనం రెసిప్రోకల్ చేసి ట్రాన్స్పోజ్ చేసే ఉంటాయి కాబట్టి అలాంటి వాటి కోసం ఇది కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఓకే, సో ఇవన్నీ ఆల్జిబ్రాలో మనం వాడేవే. ఇవి కాకుండా ఇంకేమైనా వాడతామా అంటే, ఫ్యాక్టరైజేషన్ ఒకటి, ఫైండింగ్ రూట్స్ ఒకటి, ఈ రెండు మెథడ్స్ కూడా మనం వాడతాము. సో ఫ్యాక్టరైజేషన్ అంటే గుర్తుందా? ఇవన్నీ మీరు ఇంటర్లోనే నేర్చుకున్న కాన్సెప్ట్స్ కాదు, ఎప్పుడో చిన్నప్పుడు లోవర్ క్లాసెస్లో కూడా నేర్చుకుని ఉంటారు. సో ఫ్యాక్టరైజేషన్లో యూజువల్గా చిన్న వాల్యూ నుంచి అంటే ఈజియెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ax ప్లస్ bx ఇచ్చారు అనుకోండి, ఆబ్వియస్గా ఎక్స్ని కామన్ తీసేస్తాం మనము, a ప్లస్ b అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ y² ఈజ్ గివెన్ టు యూ. సో ఆబ్వియస్లీ దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ x ప్లస్ y ఇంటూ x మైనస్ y, రైట్?
సో ఇలాంటి ఫ్యాక్టరైజేషన్లు మనం చేస్తూనే ఉంటాము. ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములే, మీరు లోవర్ క్లాసెస్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, బట్ జస్ట్ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మనం ఫిజిక్స్లో ఇలాంటివి వాడతాము అని చెప్పడం కోసం. ఓకే, సో ఫ్యాక్టరైజేషన్లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 2x మైనస్ 15 ఇది ఇచ్చారు అనుకుందాం. దీనిని ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్, ఇది కూడా మీకు తెలుసు, ఆల్మోస్ట్ 6th 7thలో నేర్చుకుని ఉంటారు. సో దీనికి మనము ఫస్ట్ 15కి ఏమేమి మల్టిపుల్స్ ఉన్నాయి చూసుకుంటాం. ఆ మల్టిపుల్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు ఈ ఆన్సర్ రావాలి. సో 15కి మల్టిపుల్స్ ఏమున్నాయి, 5 3s అండ్ 5 మైనస్ 3 చేస్తే 2 వస్తుంది. సో దీనిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే x² అలాగే ఉంటుంది, మైనస్ 5x ప్లస్ 3x రాసుకోవాలి, బికాస్ పెద్ద నెంబర్ సింబల్ మనకు వస్తుంది ఫైనల్ ఆన్సర్కి. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5x ప్లస్ 3x చేస్తే మైనస్ 2x వచ్చింది, మైనస్ 15. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. ఇక్కడ x కామన్ తీస్తే, x తీసేస్తే x మిగులుతుంది మైనస్ 5 ప్లస్ ఇక్కడ 3 కామన్ తీస్తారు, x మైనస్ 5. సో మళ్ళీ ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, x minus 5 కామన్ తీస్తే this becomes x plus 3. So the roots of this equation is x is equal to 5 or x is equal to minus 3. ఇలాంటి కంక్లూషన్స్ చేయడానికి మనకి దీని మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇది కాకుండా మనకి హౌ టు ఫైండ్ రూట్స్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి ఒక డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంటుంది. రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. యూజువల్గా ఎంపీసీ వాళ్ళకి ఈ ఫార్ములా బాగానే గుర్తుంటుంది, కొంచెం బైపీసీ వాళ్ళకి ఈ ఫార్ములా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, అదేంటంటే ax² ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే, దీంట్లో ఖచ్చితంగా a మస్ట్ బీ గ్రేటర్ దాన్ 0, అప్పుడే దీన్ని మనం అప్లై చేయగలుగుతాము. అలా చేయాలి. ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి ఈక్వేషన్లో, మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేసుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వచ్చేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఫార్ములా ఏంటమ్మా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² మైనస్ 4ac/2a. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. చాలా వరకు ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసి కూడా మనం సాల్వ్ చేసేయచ్చు. దీంట్లో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ఈ అబవ్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఏదైతే ఉందో దాని రూట్స్ ఆల్ఫా బీటా అని అనుకుంటే, మనము ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మైనస్ b/a వస్తుంది, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే c/a. ఇది షార్ట్ కట్. నాకు షార్ట్ కట్ ఎందుకు, నేను ఫుల్గా నాకు మామూలుగా గుర్తుపెట్టుకోగలను అంటే అది మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. షార్ట్ కట్స్ అందరూ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుని అన్ని షార్ట్ కట్ మెథడ్లో చేసేయాలి అనుకుంటే అయ్యే పని కాదు. కొంతమంది మ్యాథ్స్లో చాలా స్పీడ్గా ఉంటారు, కొంతమంది మ్యాథ్స్లో కొంచెం స్లోగా ఉంటారు. సో కొంచెం స్లోగా ఉన్న వాళ్ళు అస్తమానం షార్ట్ కట్స్ అప్లై చేయగలిగే కేపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ప్రాక్టీస్ మీద కూడా డెవలప్ అవుతుంది. బట్ ఇనీషియల్గా వెన్ వి స్టార్ట్, బిగినింగ్లో ప్రాబ్లమ్స్ స్లోగానే వెళ్తాయి. స్టెప్ బై స్టెప్ వేయడానికే ప్రయత్నం చేయండి. ఓ షార్ట్ కట్లో అక్కడి నుంచి 4 steps జంప్ చేసి 5th స్టెప్కి వెళ్తాను అంటే మధ్యలో మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ చేయండి. ఇనీషియల్గా టైం తీసుకోండి, ఏం పర్లేదు, స్లోగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళండి. లేదు నేను మ్యాథ్స్లో షార్ప్, నేను చాలా బాగా చేయగలను అనుకున్న వాళ్ళు షార్ట్ కట్స్లో లైక్ ఫస్ట్ స్టెప్ నుంచి డైరెక్ట్గా 3rd స్టెప్, ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా 5th స్టెప్, ఖేల్ ఖతం చేయొచ్చు, మీ ఇష్టం, అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందామా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం, లెట్ us టేక్, కరెక్ట్గా మనకి రూట్ పోవాలి అంటే లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ 10x² మైనస్ 27x ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది నేను అప్రాక్సిమేట్గా తీసుకున్న ఈక్వేషన్. ఎలా చేయాలి చెప్తాను, కరెక్ట్గా రూట్ వస్తుంది అనేది నేను ప్రామిస్ చేయలేను, బట్ ఎస్ ఎలా చేయాలి అనేది చూద్దాం ఇక్కడ. సో ఎలా చేయాలి, ఫస్ట్ దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ABC ఐడెంటిఫై చేయాలి. ఏ ప్లేస్లో ఎంత ఉంది 10, బి ప్లేస్లో ఎంత ఉంది మైనస్ 27, అండ్ సి ప్లేస్లో ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ 5. ఓకే, సి ప్లేస్లో 5 ఉంది, మైనస్ 4ac. ఓకే, సో సి ప్లేస్లో 5 తీసుకుందాం. ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆబ్వియస్గా ఇంకా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే, మైనస్ బి. సో మైనస్ ఆఫ్ మైనస్ 27 ప్లస్ ఆర్ మైనస్ అండర్ స్క్వేర్ రూట్ b² మైనస్ 27 హోల్ స్క్వేర్
మైనస్ 4ac. సో 4 ఇంటూ ఏ ప్లేస్లో 10 ఉంది, సి ప్లేస్లో 5 ఉంది, బై 2a, 2 ఇంటూ 10. ఓకే, దీన్ని అంతటినీ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి ప్లస్ పెడితే మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది, ఒకసారి మైనస్ పెడితే మీకు బీటా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడాన్ని మనము we call this as finding roots of a quadratic equation. First of all, quadratic equation ని ఐడెంటిఫై చేసి అందులో ABC వచ్చాయంటే చాలు. 2025 స్టూడెంట్స్ కెన్ ఫాలో ఫర్దర్ JEE Mains. 2025 వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చమ్మా, అదే చెప్పాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు అంటే వాళ్ళు 2025 బ్యాచ్ వాళ్ళే కదా, సో వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. ఇది బేసిక్స్ అమ్మా, ఎవరికైనా హెల్ప్ అవుతాయి. JEE Mains MSET అనేది ఫ్యూచర్లో నేను రాస్తాను అన్న ప్రతి ఒక్కళ్ళు ఈ క్లాస్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మల్టిప్లయింగ్ పవర్స్ ఆఫ్ అ గివెన్ క్వాంటిటీ. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. సో పవర్స్ ఆఫ్ అ గివెన్ క్వాంటిటీని ఎలా మల్టిప్లై చేస్తాము? రూల్స్ ఏంటి? x పవర్ m ఇంటూ x పవర్ n ఈక్వల్స్ టు వెనెవర్ మల్టిప్లికేషన్ ఈజ్ దేర్ ద ఎక్స్పోనెంట్స్ గెట్ యాడెడ్ అప్ అండ్ డివిజన్ ఉంది అనుకుందాం, x పవర్ m బై x పవర్ n ఇజ్ ఈక్వల్ టు x పవర్. మల్టిప్లికేషన్ ఉంటే అడిషన్ అవుతుంది, ఇది ఉంటే యాక్చువల్గా దీన్ని స్టెప్ బై స్టెప్ రాయాలి అంటే హౌ వీ గాట్ యాక్చువల్లీ స్టెప్ బై స్టెప్ ఏంటంటే x పవర్ m అలాగే ఉంటుంది, దీనిని ప్రోడక్ట్లోకి తీసుకొచ్చినప్పుడు x పవర్ మైనస్ n అవుతుంది. సో అగైన్ ప్రోడక్ట్ అంటే రెండు యాడ్ అవుతాయి కాబట్టి x పవర్ m మైనస్ n. బట్ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రోడక్ట్ సింబల్ ఉన్నప్పుడు ఎడిషన్ వస్తుంది, డివిజన్లో ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, అలా డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక రూల్ ఏముంటుంది ఇందులో అంటే x పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు x పవర్ mn. సో ఈ మాత్రం రూల్స్ గుర్తుంటే చాలు. వీటిలో ఎక్కువగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పోర్షన్ ఏంటి అంటే 10 పవర్లు. ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతాము? 10 పవర్లో ఉన్నప్పుడు వాడతాం. 10 పవర్ 23 ఇంటూ 10 పవర్ మైనస్ 5, 10 పవర్ 23 ఇంటూ 10 పవర్ మైనస్ 5. సో ఎలా రాయాలి? 10 పవర్ 23 మైనస్ 5 ప్లస్ ఉంది ఓకే, బట్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి పోనీ స్టెప్ బై స్టెప్ కావాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ పెట్టి మైనస్ 5. సో ఫైనల్గా 10 పవర్ 23 మైనస్ 5. సో ప్లస్ ఉంది కదా అని చెప్పి ప్లస్ అని పెట్టకూడదు, దానికి ఉన్న ఏ సింబల్ ఉంటే ఆ సింబలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 పవర్ 11 బై 10, 10 పవర్ 11 బై 10 సాల్వ్ చేయాలి. 10 అంటే దానికి పవర్ ఎంత ఉన్నట్లు? 1 ఉన్నట్లు అనుకోవాలి. సో డివిజన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? 10 పవర్ 11 మైనస్ 1. సో ఆన్సర్ 10 పవర్ 10. సో కొంచెం 10 పవర్లు ఉన్నప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, అది థర్డ్ దానికి కూడా ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. 10 పవర్ మైనస్ 31 హోల్ స్క్వేర్, 10 పవర్ మైనస్ 31 హోల్ స్క్వేర్. సో 10 పవర్ మైనస్ 31 ఇంటూ 2, సో 62. ఓకే, సో స్క్వేర్ రూట్లు ఉన్నా కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 1/8 హోల్ స్క్వేర్, 10 పవర్ 1/8 హోల్ స్క్వేర్ ఎలా సాల్వ్ చేస్తాము? ఏం లేదు, మల్టిప్లికేషనే. 10 పవర్ 1/8 ఇంటూ 2, సో 2/8, సో ఇట్ బికమ్స్ 10 పవర్ 1/4. సో ఇవి చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ ప్రాబ్లం చేసేటప్పుడు యూజువల్గా 10 పవర్ని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయాల్సిన టాపిక్. నౌ మూవింగ్ ఆన్ టు లాగరిథమిక్ ఫంక్షన్స్, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. లాగరిథమ్స్లో ఫార్ములే గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే అది ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలిస్తే చాలు లాగరిథమ్స్ చేసేయచ్చు. లాగ్ మనకి ఎక్కువగా ఎక్కడొస్తుంది అంటే ఒకటి ఫస్ట్ ఇయర్లో థర్మోడైనమిక్స్ లెసన్లో కొంచెం లాగ్స్ వాడతాము, లాగరిథం ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్లో మనకి రేడియో యాక్టివిటీ, న్యూక్లియై అనే లెసన్లో రేడియో యాక్టివిటీ ఉంటుంది, అక్కడ లాగరిథమ్స్ యూజ్ చేస్తాం. సో మరీ ఎక్కువగా ట్రిగ్నామెట్రీ యూజ్ చేసినంత బాగా లాగరిథం యూజ్ చేయకపోవచ్చు, బట్ ఎస్ రేడియో యాక్టివిటీ, న్యూక్లియైలో రేడియో యాక్టివిటీ మీద ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే కొంచెం బేసిక్స్ ఆఫ్ లాగరిథమ్స్ గుర్తుండాలి. లాగ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలిసిన వాళ్ళకి మీరు అందరూ ఓకే, మీరు ఫార్ములా అన్నీ నాకు తెలుసు అనుకుంటే, బట్ తెలియని వాళ్ళకి కొంచెమందికి కొంచెం
డౌట్ ఉంటుంది ఇందులో. అదేంటి అంటే లాగరిథంలో యాక్చువల్గా 2 రకాల లాగ్స్ ఉంటాయి. ఒకటి లాగ్ టు బేస్ ఈ ఉంటుంది, ఇంకొకటి లాగ్ టు బేస్ 10. బేస్ మారుతుందన్నమాట. లాగ్ బేస్ ఈ దీన్ని ఎలా చదువుతారు? లాగ్ టు బేస్ ఈ దీన్ని ఎలా చదువుతారు? లాగ్ అంటే లాగరిథం, లాగరిథం షార్ట్ ఫామ్ లాగ్. సో లాగరిథం టు బేస్ 10. సో లాగ్ టు బేస్ 10 ఇలా చదవాలి దీన్ని. దీనిని లాగ్ టు బేస్ ఈ అని చదువుతారు. అయితే దీనికి ఇంకొక పేరుంది, దాన్ని ఏమంటారు అంటే న్యాచురల్ లాగ్. దీనికి పేరేంటమ్మా? న్యాచురల్ లాగ్. దీనికి ఇంకొక పేరు న్యాచురల్ లాగ్. కాబట్టి దీని సింబల్ LN అని కూడా వాడతారు. సో ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. LN అంటే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్, ఎస్పెషల్లీ బయో స్టూడెంట్స్కి ఉంటుంది, బికాజ్ వాళ్ళు ఎక్కువ మ్యాథ్స్ యూజ్ చేయరు కాబట్టి. సో కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. లాగ్ టు ద బేస్ ఈనే LN అని కూడా అంటారు. LN అన్న లాగ్ బేస్ ఈ అన్న ఒక్కటే. సో LN అంటే ఏంటి? న్యాచురల్ లాగ్. సో లాగ్ బేస్ ఈని న్యాచురల్ లాగ్ అంటారు, ఇది లాగ్ బేస్ 10. వీటికి కన్వర్షన్ కూడా ఉంటుంది. హౌ కెన్ బి కన్వర్ట్ అనేది కూడా మనకు తెలుసు. ఎనీవే, సో ఇక్కడ మనము ఫార్ములాకి వచ్చేటప్పటికి నేను LNలో ఫార్ములా చెప్తాను. సేమ్ కన్వర్షన్ టు లాగ్ బేస్ 10 కూడా సేమ్ ఫార్ములా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్షన్ చూద్దాం. ఏదో ఒక ఫంక్షన్ x తీసుకుందాము. లాగ్ x టు బేస్ 10 నాకు ఆన్సర్ బేస్ 10లో కావాలి అనుకుంటే లాగ్ న్యాచురల్ లాగ్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే బై మల్టిప్లయింగ్ విత్ అ కాన్స్టెంట్ నంబర్ 2.303 లాగ్ ఎక్స్ టు బేస్ ఈ. బేస్ ఈలో ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనము జెస్సీ 563. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? దమ్ముందా లేదా? వద్దులే అంత పెద్ద మాటలు. మేము ఛానల్లో ఎందుకు అడ్వాన్స్డ్ తీసుకోవట్లేదు అంటే మేము ఛానల్ స్టార్ట్ చేసిందే నవంబర్లో. సో జేఈ మెయిన్స్ స్టార్ట్ చేయడానికి మాకు అప్పుడు స్కోప్ లేదు. నేను ఛానల్లో జాయిన్ అయింది ఫిబ్రవరిలో. సో ఫిబ్రవరికి వచ్చేసరికి ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఒక అటెంప్ట్ అయిపోయింది. సో మేము ఛానల్లో ఇంతవరకు జేఈ మెయిన్స్ అనేది స్టార్ట్ చేయలేదు. జేఈ మెయిన్స్ చెప్పకుండా జేఈ అడ్వాన్స్డ్ ఎలా చెప్తారు? మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అసలు మీరు టీచరేనా, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మేము జేఈ మెయిన్స్ స్టార్ట్ చేయలేదు. అంతేగాని దమ్ము లేక జెస్సీ 563 దమ్ము అనే పదాలు ఎందుకులేమ్మా అంత పెద్ద పెద్ద మాటలు. చూద్దాం దమ్ము ఎంత ఉందో. అడ్వాన్స్డ్ కోచింగ్ ఇద్దాము. ఈసారి జేఈ మెయిన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జేఈ అడ్వాన్స్డ్ కోచింగ్ కూడా ఇద్దాము. సో కేవలం ఇప్పుడు మేము జేఈ అడ్వాన్స్డ్ తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి ఆల్జీబ్రాలో సెకండ్ రాంగ్. సెకండ్ ఏం రాశానమ్మా? ఆల్జీబ్రాలో సెకండ్ A/B ఇంటూ ఓకే AC/BD. ఓకే, AC/BD. ఓకే, సో నేను స్పీడ్గా రాయడంలో ఏదైనా తప్పు మిస్టేక్ రాయొచ్చు, కానీ పర్పస్ఫుల్గా మరీ A/B ఇంటూ C/D తెలియదు అని కాదు. సో ప్లీజ్ కొంచెం మేము కూడా మనుషులమే కదా, కొద్దిగా హర్ట్ అవుతూ ఉంటాము. సో రీజన్ ఇది. అండ్ మోర్ ఓవర్ వేదాంతు తెలుగు ఛానల్ నా ఓన్ ఛానల్ కాదు, నేను పెట్టిన ఛానల్ కాదు ఇది. నేను ఇందులో జాబ్ చేస్తున్నాను, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, లాగ్ ఎక్స్ టు బేస్ 10ని కన్వర్ట్ చేయాలి అంటే 2.303తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో 2.303 అనేది రౌండ్ ఫిగర్. యాక్చువల్గా అయితే 2.3026. దీని ఒరిజినల్ వాల్యూ ఎంతమ్మా? 2.3026. కానీ రౌండ్ ఆఫ్ చేసి 2.303నే మనం వాడతాము. సో లాగ్ ఎక్స్ కన్వర్షన్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఇంకా ఇక్కడి నుంచి ఫార్ములా వస్తాయి. ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ ఈ టు బేస్ ఈ వాల్యూ ఎంత అంటే 1. లాగ్ ఈ టు బేస్ ఈ వాల్యూ ఎంత అంటే 1. అలాగే ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది చూడండి. లాగ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? లెట్ మీ రైట్ ఆన్ ద అదర్ సైడ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రాసుకుందాము ఫార్ములా. లాగ్ ఈ పవర్ ఎక్స్ రాద్దాము. ఫస్ట్ ఇంకొక ఫార్ములా చెప్తాను నేను. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఎంతో స్టార్ట్ చేద్దాము, ఈజీగా ఉంటుంది. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఎన్ బేస్ ఈ. నేను ఏవైతే ఫార్ములే బేస్ ఈకి చెప్తున్నానో బేస్ 10కి కూడా అవే ఫార్ములే అప్లై అవుతాయి. సో దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఫార్ములే అన్నీ సేమ్.
ఓన్లీ బేస్లు మారుతూ ఉంటాయి. బేస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈ ఫార్ములా వేసుకుంటే మనకి బేస్ కన్వర్షన్ అయిపోతుంది. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే ఏదైతే ఎక్స్పోనెంట్లో ఉందో అది మల్టిప్లై అవుతుంది. సో n ఇంటూ లాగ్ ఎక్స్ టు బేస్ ఈ ఫార్ములా ఏమైందమ్మా, మనకి ఏదైతే ఎక్స్పోనెంట్లో ఉందో అది ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. సో n ఇంటూ లాగ్ ఎక్స్ టు బేస్ ఈ. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని లాగ్ ఈ పవర్ ఎక్స్ బేస్ ఈ ఉంది. దీనిని ఎలా రాస్తామో చూడండి. లాగ్ ఈ పవర్ ఎక్స్ బేస్ ఈలో పవర్ ఏదైతే ఉందో అది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ ఇంటూ లాగ్ ఈ టు బేస్ ఈ. లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఇలా ఫార్ములా రాసుకోవచ్చు. ఓకే, లాగ్ ఈ బేస్ అని ఏదైనా ఫార్ములా సేమ్ ఎక్స్ ఇంటూ వై ఇచ్చారు అనుకుందాం. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎప్పుడు యూజువల్గా ఎడిషన్ వస్తుంది, డివిజన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ వస్తుంది. సో సేమ్ అదే మెథడ్లో వెళ్తాము. సో లాగ్ ఎక్స్ టు బేస్ ఈ ప్లస్ లాగ్ వై టు బేస్ ఈ. ఓకే, ఇది మన ఫార్ములా. నెక్స్ట్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు బేస్ ఈ. ఏం చెప్పాను, ఎడిషన్ ఉంటే మల్టిప్లికేషన్ ఉంటే అది ఎడిషన్ అవుతుంది అండ్ డివిజన్ ఉంటే అది సబ్ట్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఓకే, సారీ, ఈరోజు నా మైండ్ మొత్తం పోయింది. బికాస్ అదే లైవ్ చాట్లో చూశాను అంటే నా మైండ్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. సో ఓకే, సో కొన్నిసార్లు కొన్ని కామెంట్స్ ఏవైతే వస్తాయో అవి చాలా చాలా డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. సో కొంచెం నేను ఎఫెక్ట్ అవుతున్నాను. అందుకే మోస్ట్లీ లైవ్ చాట్ వైపు చూడట్లేదు కూడా. ఈసారి నా లైవ్ చాట్ ఇక్కడ ఉంది. సో లైవ్ చాట్ కూడా అందుకే అంత చూడట్లేదు నేను. సో వెరీ సారీ ఫర్ దాట్. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మోస్ట్లీ లైవ్ చాట్ చూడకుండానే నేను క్లాస్ చెప్తాను. ఎనీవేస్, బికాస్ చాలామంది మాటలు అనడం చాలా ఈజీ, ఎదుటి వాళ్ళలో లోపాలు ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా ఈజీ. నేను కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎదుటి వాళ్ళు ఏంటి సార్కి 2/2 కూడా తెలియదు, బోర్డు మీద రాసేస్తున్నాడు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే అంబియన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బట్ సారీ ఫర్ దాట్. ఓకే, సో కంటిన్యూయింగ్ ఇంకా నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, మల్టిప్లై చేసినప్పుడు ఎడిషన్ వస్తుంది. అలాగే ఇక్కడ డివిజన్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, మనకి డివిజన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ వస్తుంది. సో లాగ్ ఎక్స్ టు బేస్ ఈ మైనస్ లాగ్ ఎక్స్ టు బేస్ ఈ మైనస్ లాగ్ వై టు బేస్ ఈ అవుతుంది. సో ఇలాగా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. లాగ్ 1/x, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 1/x అడిగారు అనుకోండి, లాగ్ 1/x టు ద బేస్ ఈ రాస్తే లాగ్ 1/x ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ -1 అని రాసుకోవచ్చు. సో ఎక్స్ పవర్ -1 కాబట్టి మైనస్ లాగ్ ఎక్స్ టు బేస్ ఈ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని చిన్న ఫార్ములా ఉన్నాయి. అదేంటంటే లాగ్ ఎక్స్ టు బేస్ ఈ వాల్యూ ఒక ఏ అనే ఆన్సర్ వచ్చింది అనుకోండి. లాగ్ ఎక్స్ టు బేస్ ఈ చేసినప్పుడు ఏ అనే ఆన్సర్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఏ అనే ఆన్సర్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏగా రాయొచ్చు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాగ్ వాట్ ఇస్ దిస్, లాగ్ ఎక్స్ టు బేస్ ఏ, ఏదో ఒక వేరే బేస్, నాట్ ఈ నాట్ 10, వేరే ఏదో బేస్ ఉంది అనుకుందాము. సో దీనికి ఫార్ములా ఏంటంటే లాగ్ ఎక్స్ టు బేస్ ఈ బై లాగ్ ఎక్స్ టు బేస్ ఏ, లాగ్ ఎక్స్ టు బేస్ ఈ బై లాగ్ ఎక్స్ టు బేస్ ఏ. ఓకే, సో ఇదన్నమాట. సో లాగ్ ఎక్స్ టు బేస్ ఈ. సో ఈ మాత్రం బేసిక్ ఫార్ములా నేర్చుకున్నా మీకు లాగరిథంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీగా అయిపోతుంది. సో ఇవి లాగరిథంకి సంబంధించి ఫార్ములే. లాగరిథంలో ఫార్ములే నేర్చుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనము. నెక్స్ట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని రెండు ఉంటాయి మనకి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో వాట్ ఈస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు అప్లై చేస్తాం చూడండి. ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. ప్రోగ్రెషన్ అంటే అలా ముందుకు వెళ్తూ ఉండడం. సో సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అవి ఎలా ఉండాలి అంటే విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఖచ్చితంగా ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి అండ్
హ్యావింగ్ అ కాన్స్టాంట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, హ్యావింగ్ అ కాన్స్టాంట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, అలాంటి వాటిని మనం అరిథమెటిక్ నంబర్ సీక్వెన్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్తాం. సో కండిషన్ ఏంటి, ఖచ్చితంగా అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ హ్యావింగ్ అ కాన్స్టాంట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్యలో కాన్స్టాంట్ డిఫరెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ సీక్వెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2, ఓకే, 2, 4, 6, 8 ఇలా ఏదో రాసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఎస్, బికాస్ ఖచ్చితంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ప్రతి రెండింటికి 4 - 2 చేయండి, ఆన్సర్ 2. 6 - 4 2, 8 - 6 2. సో ప్రతి రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కాన్స్టాంట్గా ఉంది. అలాంటి వాటిని మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో మనం ఫిజిక్స్లో వాడేంత వరకు ఒక 2 ఫార్ములా ఉన్నాయి. అవేంటంటే nth టర్మ్ ఆఫ్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా సమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయండి. nth టర్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫార్ములా, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడమే. బట్ ఇందులో టర్మ్స్ ఏంటి తెలియాలి మీకు. టర్మ్స్ ఏంటి అంటే A0 అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్. A0 ఏదైతే ఉందో మీకు ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం A0 అంటాము. n అనేది నంబర్ ఆఫ్ టర్మ్స్, మీకు ఇచ్చిన సిరీస్లో ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. డీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే డి అనేది కాన్స్టాంట్ డిఫరెన్స్ అనమాట. అంటే ప్రతి 2 నంబర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే కాన్స్టాంట్ వస్తుంది కదా, సో ఏ డిఫరెన్స్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి A0, A1, A2, A3 ఇలా నంబర్స్ ఇచ్చారు అనుకుందాం. A1 - A0 చేయొచ్చు, లేదా A2 - A1 చేయొచ్చు, లేదా A3 - A2 చేయొచ్చు. ఏది చేసినా యాక్చువల్గా ఏది చేసినా యాక్చువల్గా డిఫరెన్స్ సేమే వస్తుంది కాబట్టి డి వాల్యూ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా చూసుకోండి, Sn = యాక్చువల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, బికాజ్ ఆల్రెడీ మనం ఈ ఫార్ములా మెమరైజ్ చేసి ఉంటాము. సో ఫస్ట్ సమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చెయ్యమంటే గనక an ఫైండ్ అవుట్ చేసి పక్కన పెట్టుకుంటాము, నెక్స్ట్ n/2 A0 చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఫార్ములా మొత్తం మెమరైజ్ చేసుకోకుండా ఇది మెమరైజ్ చేయొచ్చు, లేదు నాకు కంఫర్ట్ అనుకుంటే మీరు ఫార్ములాని మెమరైజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. మనకి ఇది ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్లో ఏం అడిగారు అనేదే కదా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ 2 ఫార్ములాలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి డిపెండ్స్ ఆన్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇందులో ఫస్ట్ ఏ ఫార్ములా సెలెక్ట్ చేస్తాం, ఇది కదా. సో ఫార్ములా ఏంటి, Sn = n/2 × A0 + an. Sn = n/2 × A0 + an. సో Sn = n/2, ఇందులో A0 ఏంటి, an ఏంటి, ఇవి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఏంటి అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి 7 బికమ్స్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ an అంటే A0 అంటే ఏం చెప్పాను, ఫస్ట్ నెంబర్ ఏముంది 7, అది కూడా 7 వచ్చింది. ఇంకా an ఫైండ్ అవుట్ చేయాలి. anకి డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉంది. సో an = A0 + n - 1 × d. A0 + n - 1 × d. ఫస్ట్ ఆఫ్ ఆల్ d ఫైండ్ అవుట్ చేద్దామా. d అంటే ఏం చెప్పుకున్నాము, ఏ 2 నంబర్స్ అయినా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 10 - 7 3, 13 - 10 3, 16 - 13 3. సో d వాల్యూ ఎంత అయింది, 3 అండి. సో A0 ప్లేస్లో 7 + 7 - 1 × 3. సో 7 + 6 3s are 18. సో ఈ ఏని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుందాము. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో Sn ఇది ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోండి, లేదంటే 7 + 8 ఎంత 15, 25 వచ్చింది ఇక్కడ మనకి. సో Sn = n/2, 7/2 × A0 7 + an ఎంత వచ్చింది 25. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇలాంటి చిన్నవి వస్తాయి. ఈ AP GP మనం ఫిజిక్స్లో ఎక్కడ వాడతాము అంటే ఫిజిక్స్లో ఎక్కువగా గ్రావిటేషన్ అనే లెసన్ ఒకటి ఉంటుంది, అక్కడ ఎక్కువగా వాడతాము. అలాగే సెకండ్ ఇయర్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, దాంట్లో ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, వీటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ AP GP కాన్సెప్ట్లు వాడుతూ ఉంటాం. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ చూడండి, ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఎవ్రీ సక్సెసివ్ టర్మ్ is obtained by multiplying the previous term by a constant quantity. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చారు, 1, 1/2, 1/4, 1/8 అండ్ సో ఆన్.
ఇప్పుడు జీపీకి ఏంటి అంటే మల్టిప్లికేషన్. 1ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే నీకు సెకండ్ నంబర్ వస్తుంది 1/2. ఆ 1/2ని మళ్ళీ 1/2తోనే మల్టిప్లై చేస్తే సెకండ్ది వచ్చింది చూడండి, నెక్స్ట్ది వచ్చింది చూడండి 1/4. 1/4ని మళ్ళీ 1/2తో మల్టిప్లై చేస్తే 1/8 వచ్చింది. సో ఇందులో కామన్ రేషియో అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, దాన్నే మనం కామన్ రేషియో అంటాం. అంటే ఫస్ట్ టర్మ్ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, ఆ నంబర్ని మనం కామన్ రేషియో అంటాము. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కామన్ రేషియో ఏంటి అంటే 1/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ ఏంటి అంటే Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 - r పవర్ n ఇంటూ బై 1/r ఇఫ్ r ఈజ్ లెస్ దాన్ 1. ఒకవేళ r ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే r పవర్ n - 1 అవుతుంది. ఇఫ్ r ఈజ్ గ్రేటర్ దాన్ 1, r కనుక 1 కంటే ఎక్కువ అయితే ఇక్కడ నెగిటివ్ ఉండదు, r పవర్ n - 1 r/1 ఇది రెసిప్రోకల్ అవుతుంది. సిమిలర్లీ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ కూడా Sn ఈజ్ ఈక్వల్ టు a/1/r, r ఈజ్ లెస్ దాన్ 1, r గ్రేటర్ దాన్ 1 అయితే ఫార్ములాలో r - 1 అవుతుంది. ఇఫ్ r ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఫార్ములాలో r - 1 అవుతుంది. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకోవచ్చు. ఇవి ఎక్కువగా చెప్పాను కదా మనకి చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్లో, అలాగే గ్రావిటేషన్ లెసన్లో ఈ మోడల్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని చార్జెస్ యూజువల్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఎక్స్ యాక్సిస్ మీద కొంత డిస్టెన్స్లో చార్జెస్ ప్లేస్ చేశారు. ఆ చార్జెస్ ఎలా ఉన్నాయి అంటే క్యూ, ఓకే, Q/3, ఇక్కడ ఆల్రెడీ 2 తీసుకున్నాం కాబట్టి 3 తీసుకుందాము, Q/3, Q/9, Q/27 అండ్ సో ఆన్. సో ఇలా చార్జెస్ని ప్లేస్ చేస్తారు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ అనుకుందాం. దీనికి సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు a/1 - r. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దానిని ఏ అంటాము. సో దీన్ని ఇలా ఇస్తారు యూజువల్గా. సో ఏ అనేది ఫస్ట్ టర్మ్ కాబట్టి Q/1 - r అంటే ఏం చెప్పాను? కామన్ రేషియో. క్యూని ఎంత బట్టి మల్టిప్లై చేస్తే Q/3 వచ్చింది 1/3. Q/3ని ఎంత బట్టి మల్టిప్లై చేస్తే Q/9 వచ్చింది 1/3. సో Q/1 - 1/3. ఓకే, సో ఇలాగా చార్జ్కి సంబంధించి లేదంటే మాస్కి సంబంధించి లేదంటే ఫోర్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములే గుర్తుంటే మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. బాగా ఎక్కువగా వాడే కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ మీరు మ్యాథ్స్లో బాగా నేర్చుకుంటారు. సో ఎంపీసీ వాళ్ళకి యూజువల్గా ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి పెద్దగా ప్రాబ్లం ఉండదు, బికాజ్ మీరు ట్రిగ్నోమెట్రీ చాలా బాగా చేసుకుంటారు మ్యాథ్స్లో. ఆల్మోస్ట్ మ్యాథ్స్లో వచ్చిన ఫార్ములానే సేమ్ ట్రిగ్నోమెట్రీ. ఫిజిక్స్ ట్రిగ్నోమెట్రీ వేరు, మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ వేరు కాదు, రెండు ఒకటే కాబట్టి. సో ట్రిగ్నోమెట్రీలో మీరు మ్యాథ్స్లో ఎలాగో ఆ ఫార్ములా అన్నీ నేర్చుకుంటారు. ప్రాబ్లం ఏంటి అంటే బైపీసీ వాళ్ళు. సో బైపీసీ వాళ్ళు నేను ఈరోజు క్లాస్లో ఫార్ములా అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఫార్ములా అన్నీ చూపిస్తాను మీకు. అలా అని ఇప్పుడు ఈ ఫార్ములా అర్జెంటుగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే ఇన్ని ఫార్ములే ఉన్నాయి అని మీకు చూపించడం కోసం మాత్రమే ఇక్కడ పేస్ట్ చేశాను. వీటన్నిటి పీడిఎఫ్ నేను ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఎలా, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా నేర్చుకుందాం. ఎక్కడ ట్రిగ్నోమెట్రీ అంటేనే థీటా. ట్రిగ్నోమెట్రీ అంటేనే థీటా. థీటా లేకపోతే ట్రిగ్నోమెట్రీ లేదు, ట్రిగ్నోమెట్రీ లేకపోతే థీటా లేదు. సో ఒక ఎల్ లెంత్ ఉన్న, ఆర్క్ లెంత్ ఉన్న ఒక ఆర్క్ సెంటర్ దగ్గర థీటా యాంగిల్ మేక్ చేస్తుంది, దాని రేడియస్ ఆర్ అనుకుంటే ఇప్పుడు ఈ మూడింటికి రిలేషన్ ఏంటి? మ్యాథ్స్లో మీరు తీసుకుంటారు కదా. సో మ్యాథ్స్లో మీరు ఆల్రెడీ చూసుకుంటారు. r<1 దేంట్లో అమ్మా? Thor/t. r<1 దేంట్లో? సో ఎల్ ఆర్ థీటా, నేను దానికి ఫార్ములా చెప్పాను కదా. r<1 అయితే ఏంటి, r>1 అయితే ఏంటి అనేది ఫార్ములా చెప్పాను. సో దానిని బట్టి మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ r<1, r>1 అయితే కనుక ఫార్ములా అకార్డింగ్లీ మీరు అడ్జస్ట్ చేసుకుని వేయండి. r<1, r>1కి ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను, చూసుకోండి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాకి వచ్చేద్దాం. ఓకే, ఎల్కి ఆర్కి థీటాకి ఫార్ములా ఏంటి? ఎల్కి ఆర్కి థీటాకి రిలేషన్షిప్ ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఇక్కడ నుంచి థీటా ఈజ్ ఈక్వల్ టు L/r. థీటా ఈజ్ ఈక్వల్ టు
L/R అనేది రిలేషన్. ఇప్పుడు ఇదే ఆర్క్ని ఒకవేళ సెమీ సర్క్యులర్ ఆర్క్గా మార్చితే గనక, ఇన్ కేస్ ఆఫ్ అ సెమీ సర్క్యులర్ ఆర్క్, సెమీ సర్క్యులర్ ఆర్క్లో తీటా వాల్యూ ఎంత అవుతుంది? 180 degrees. L వాల్యూ ఎంత అవుతుంది అంటే 2πr/2. L వాల్యూ ఎంత? 2πr అనేది కంప్లీట్ హాఫ్ సెమీ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొచ్చింది మనకి? πr. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 180 is equal to πr/r cancelled. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే, హియర్ యు గాట్ 180 degrees is equal to π. పై అనేది మనకి ఎలా వచ్చింది? పై అనేది రేడియన్స్. యాక్చువల్గా మనము తీటాని రేడియన్స్ అండ్ డిగ్రీస్ రెండిట్లోనూ మెజర్ చేస్తాము. తీటా ఈజ్ మెజర్డ్ ఇన్ బోత్ డిగ్రీస్ అండ్ రేడియన్స్. సో 180 degrees is equal to పై రేడియన్స్. 180 degrees is equal to పై రేడియన్స్. సో దీని నుంచి మనము డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్షన్ ఇదంతా మనం తెలియాలి. బికాజ్ మోస్ట్లీ ఫిజిక్స్లో మనం SI యూనిట్స్ చూసుకుంటాం. డిగ్రీస్ అనేది SI యూనిట్ కాదు, రేడియన్స్ అనేది SI యూనిట్. సో ఒక్కొక్కసారి డిగ్రీస్ని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్షన్ గుర్తుపెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి, అవి మనం ఈజీగా రాసేసుకోవచ్చు. బికాజ్ మనం ఇక్కడ ఫైనల్గా కంక్లూడ్ చేసింది ఏంటి? 180 degrees is equal to పై రేడియన్స్. 180 degrees పై రేడియన్స్ అయినప్పుడు ఆబ్వియస్గా 360 degrees ఏమవుతుంది? 2π రేడియన్స్ అవుతుంది. సో ఇలా అకార్డింగ్లీ రాసుకుంటూ వెళ్ళొచ్చు. 90 degrees 180/2 కాబట్టి π/2. 45 degrees π/4. 30 degrees π/3. 30 degrees is π/6. 60 degrees π/3. ఇలా మీరు ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్వర్షన్కి ఫార్ములా కూడా చెప్తాను నేను మీకు, ఈజీగా ఉండడానికి. కన్వర్షన్ ఫార్ములా, హౌ టు కన్వర్ట్, ఇలా మీరు నేర్చుకోవచ్చు లేదా మీ ఇష్టం. కన్వర్షన్ ఫార్ములా యూజ్ చేసి నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకున్నా పర్లేదు. సో రెండు చెప్తాను, మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియన్స్ అయితే అది తీసుకోవచ్చు. సో కన్వర్షన్ ఏంటి అంటే, మనం ఒకవేళ డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్ట్ చేయాలి అనుకోండి, డిగ్రీస్ టు రేడియన్స్. ఓకే, డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లై విత్ π/180. నువ్వు ఏ నంబర్ అయితే డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నావో దానిని π/180తో మల్టిప్లై చేయి. లేదు, రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నావు, రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే మల్టిప్లై విత్ 180/π, రివర్స్, రెసిప్రోకల్, అంతే. సో డిగ్రీస్ టు రేడియన్స్ టు కన్వర్షన్ ఇది తెలిసినా చాలు. దీని నుంచి కూడా మీరు చేసుకోవచ్చు లేదా ఇలా చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు. బట్ ఎస్, ట్రిగ్నోమెట్రీ అనగానే మనకి గుర్తొచ్చే 3 ఆపరేషన్స్ ఏంటి అంటే సైన్, కొసైన్ అండ్ టాంజెంట్. సైన్, కొసైన్ అండ్ టాంజెంట్. అయితే ఈ పేర్లు మనకు కొత్తగా వింతగా ఏమైనా అనిపించినా మనం వాడే షార్ట్కట్ ఫార్ములే పేర్లు ఏంటి అంటే సైన్, కాజ్, టాన్. సైన్, కాజ్, టాన్ ఇలా చెప్తే మనకి ఈజీగా అర్థమైపోతాయి. సైన్, కాజ్, టాన్ బేసిక్ ఫార్ములా కూడా మీకు తెలుసు కదా. సో సైన్, కాజ్, టాన్లో బేసిక్ ఫార్ములా రావాలి అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే కనుక దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాము, దీనిని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని హైపోటెనస్. సో ఇక్కడ యాంగిల్ తీటా కనుక అయితే తీటాకి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఆపోజిట్ సైడ్. సో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఎలా రాస్తాం? సైన్ థీటా, కాస్ థీటా అండ్ టాన్ థీటా. టాన్ థీటాకి వెరీ సింపుల్ ఫార్ములా ఏంటి అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. చాలా సింపుల్ ఫార్ములా, నార్మల్ ఫార్ములా మీకు ఎలాగో ఇవన్నీ తెలుసు కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా వచ్చేటప్పటికి కాస్ థీటా ఎప్పుడు అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ టాన్ థీటా వచ్చేటప్పటికి టాన్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా డైరెక్ట్గా చేసేయచ్చు. ఫార్ములా వచ్చేటప్పటికి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది మినిమం బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, బేసిక్ ఫార్ములా ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇవన్నీ మీరు లోవర్ క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు క్వాడ్రాంట్స్ ఉంటాయి కదా మనకి. క్వాడ్రాంట్స్ని ఒక్కసారి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో ఇఫ్ వి డివైడ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, సో యూజువల్గా ఈ క్వాడ్రాంట్ అంటాం కదా, 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇది ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రాంట్. ఎందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ని రిఫరెన్స్ లైన్గా తీసుకుంటాము. ఇక్కడి నుంచి మనం 0 అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి 90. దీనిని ఏమని రాస్తాము అంటే, ఈ యాంగిల్ని ఏమని రాస్తాము అంటే 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా లేదా 180 మైనస్ తీటా, 2 యాంగిల్స్ ఈ క్వాడ్రాంట్లోకే వస్తాయి. 90 ప్లస్ తీటా లేదా 180 మైనస్ తీటా, ఈ 2 కూడా ఈ క్వాడ్రాంట్లోకే వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది 180 లైన్ అయిపోయింది. ఇది 90, ఇక్కడికి వచ్చేటప్పటికి 180, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా 270. సో నెక్స్ట్ క్వాడ్రాంట్లో ఎలా రాస్తారు, 180 ప్లస్ తీటా చేస్తే క్వాడ్రాంట్ 3లోకి వెళ్తుంది, లేదా 270 మైనస్ తీటా, ఇవన్నీ కూడా మనకి థర్డ్ క్వాడ్రాంట్లోకి వస్తాయి. నా నెక్స్ట్ లాస్ట్ క్వాడ్రాంట్లోకి ఏమవుతాయి, ఫోర్త్ క్వాడ్రాంట్ అంటే ఏంటి, 90, 180, 270, ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది మళ్ళీ 360 లేదా 0 2 ఓవర్లాప్ అవుతాయి. సో ఈ క్వాడ్రాంట్లోకి వచ్చేటప్పటికి మనకి 360 మైనస్ తీటా లేదా 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా లేదా 270 ప్లస్ తీటా. సో ఇప్పుడు మరి దీంట్లో ఏం మిగిలింది, దీంట్లో ఏం రాసుకోవాలి అంటే దీంట్లో 90 మైనస్ తీటా, am I right? 90 మైనస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రాంట్లోకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఇవన్నీ అంటే ఇందులో ఎందుకు ఇంతలా చదువుతున్నాము అంటే ప్రతి క్వాడ్రాంట్కి సైన్ కన్వెన్షన్ అంటే పాజిటివ్ నెగిటివ్. సో దానికి సంబంధించి టేబుల్ ఇక్కడ ఇచ్చాను నేను. సో ఫస్ట్ క్వాడ్రాంట్లో ఏమేం పాజిటివ్ ఉంటాయి, సైన్, కాజ్, టాన్, మొత్తం కొసికెంట్, సీకెంట్. ఓకే, కొసికెంట్, సీకెంట్, కాట్ ఏమన్నా తెలుసా తెలీదా? కొసికెంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ ఎలా వస్తాయి ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు. కొసికెంట్ తీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా అండ్ సీకెంట్ తీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ కాజ్ తీటా అండ్ కాట్ తీటా. ఓకే, కాట్ తీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ టాన్ తీటా. సో ఈ మాత్రం బేసిక్స్ మీకు తెలిసే ఉంటాయి. సో ఈ క్వాడ్రాంట్ని ఇదంతా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి యూజువల్గా ఏం చెప్తారు అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్తారు. లేదు అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ కాకపోతే యాడ్ షుగర్ టు కాఫీ, ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదో ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఆల్ అంటే ఏంటి, ఫస్ట్ క్వాడ్రాంట్లో మొత్తం అన్నీ పాజిటివ్వే ఉంటాయి, సైన్, కాజ్, టాన్, కొసికెంట్, సీకెంట్ అన్నీ పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రాంట్లోకి వచ్చేటప్పటికి సెకండ్ క్వాడ్రాంట్లో సైన్ మాత్రమే పాజిటివ్ ఉంది, మిగతా 2 నెగిటివ్ అయిపోతాయి. మీరు ఇది కంపేర్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే సైన్ పాజిటివ్ అవుతుందో కొసికెంట్ కూడా పాజిటివ్ అవుతుంది, ఎప్పుడైతే కాజ్ నెగిటివ్ అవుతుందో సీకెంట్ నెగిటివ్, కాట్, టాన్ కూడా సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రాంట్లోకి వచ్చేటప్పటికి టాన్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రాంట్లోకి వచ్చేటప్పటికి కాజ్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, మిగతావన్నీ నెగిటివ్ అవుతాయి. సో దానిని బేస్ చేసుకుని ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్. సో ప్రతి దాంట్లోనూ కాజ్ 90 మైనస్ తీటా, సైన్ తీటా, ఇందులో అన్ని పాజిటివే వస్తాయి. ఫస్ట్ క్వాడ్రాంట్ కదా, ఏదైనా పాజిటివ్ ఉంటుంది. కాట్, టాన్ 90 మైనస్ తీటా, కాట్ తీటా. సో టాన్ 90 మైనస్ తీటా, కాట్ తీటా. ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చూడండి, కాజ్ సైన్గా మారుతుంది, సైన్ కాజ్గా మారుతుంది, టాన్ కాట్గా మారుతుంది, కాట్ టాన్గా మారుతుంది. సో ఇది కొంచెం మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో సైన్ కాజ్గా మారుతుంది, 90 మైనస్ తీటా అంటే ఫస్ట్ క్వాడ్రాంట్ అన్ని పాజిటివ్ ఉంటాయి. సో సైన్ 90 మైనస్ తీటా వాల్యూ కాజ్ తీటా. సో సైన్ కాజ్గా మారుతుంది, కాజ్ సైన్గా మారుతుంది, టాన్ కాట్గా మారుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ క్వాడ్రాంట్స్ ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తుపెట్టుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో రాను మీరు కొంచెం ఇది మెమరైజ్ చేయాల్సి ఉంటుంది. సో మెమరైజ్ చేయడం కన్నా ఇప్పుడు చెప్పిన షార్ట్ కట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకున్నా కూడా మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయగలుగుతారు కాబట్టి. సో నెక్స్ట్ ఇవి స్టాండర్డ్ వాల్యూస్, ఇవన్నీ మీకు తెలుసు కదా. సైన్ 30 వాల్యూ, సైన్ 0, నేను డిగ్రీస్ రేడియన్స్ 2 ఉన్నది తీసుకున్నాను. సో 0 డిగ్రీస్ అంటే 0 రేడియన్స్, 30 డిగ్రీస్ π/6, 45 డిగ్రీస్ π/4, 60 డిగ్రీస్ π/3. సో ఇలాగా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. డిడ్ ఐ రైట్ కరెక్ట్? ఓకే. సో సైన్ 0 0
సైన్ కాస్ 0 1 tan 0 0. సో ఈ టేబుల్ కొంచెం నేర్చుకోవాలి. అయితే దీంట్లో 2 యాంగిల్స్ మిస్ అయ్యాయి. అవేంటి అంటే 40 కాదు 37 53 37 degrees అలాగే 53 degrees. ఇవి ఒకటి మనకి రెగ్యులర్గా ప్రాబ్లమ్స్లో కనిపిస్తూ ఉంటాయి. అవి ఇక్కడ మనకి టేబుల్లో ఉండవు. సో 37 53 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. షార్ట్ ట్రిక్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకోండి. అండ్ ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? 37 అలాగే 53 రాసుకోండి. ఇప్పుడు ఇందులో 37 53కి మనము ఖచ్చితంగా పైథాగరియన్ ట్రిప్లెట్ అప్లై చేస్తాము. 3 4 5 3 4 5లో 5 పెద్ద నెంబర్, ఎప్పుడు హైపోటెనస్లో ఉంటుంది. సో ఇది 5. ఓకే, ఇది 5. నెక్స్ట్ ఇప్పుడు 3 4ని ఎక్కడ పెట్టాలి? 37 53ని కంపేర్ చేస్తే 37 అనేది చిన్న నంబర్, 53 అనేది పెద్ద నంబర్, రైట్? చిన్న నంబర్ ఎదురుగుండా చిన్న నంబర్ వస్తుంది, పెద్ద నంబర్ ఎదురుగుండా పెద్ద నంబర్ వస్తుంది. సో ఇక్కడ 5 3 అయిపోయాయి కాబట్టి మిగతాది 4. ఇక్కడ 5 4 అయిపోయింది కాబట్టి 3. ఇంక ఇక్కడ నుంచి మీ వాల్యూస్ చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. చూడండి, సైన్ 37 ఎంత, కాస్ 37 ఎంత, tan 37 ఎంత, ఇవన్నీ చాలా ఈజీగా రాసేసుకోవచ్చు మీరు. ఇంకా సైన్ 37 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5, కాస్ 37 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5, tan 37 3/4, రైట్? ఇలాగే మనం 53 కూడా రాసుకోవచ్చు. సైన్ 53 కాస్ 53 tan 53 ఈజీగా రాసేయచ్చు. ఇంక ఇక్కడ నుంచి మీరు చూసి రాయగలరు కదా. సైన్ 53 ఎంత? 4/5 అండ్ కాస్ 53 3/5, tan 53 4/3. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకునే కంటే ఎప్పుడైనా 37లు 53లు వచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ మెథడ్ ఏదైతే ఉందో నేను చెప్పింది షార్ట్ కట్ మెథడ్. సో షార్ట్ కట్ ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకుంటే ఈ వాల్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని నేను మెమరైజ్ చేయమని చెప్పను. బట్ ఎస్, ఫైనల్గా మనం బాగా అంటే సంవత్సరం పొడవునా 2 ఇయర్స్ పాటు మనం ఖచ్చితంగా వాడుతూ ఉంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇన్ని ఫార్ములే చూసి ఎవరు కంగారు పడద్దు. అంటే అమ్మ బాబో ఇన్ని ఫార్ములే ఉన్నాయి, చాలా కష్టమేమో, ఇలా ఏం ఫీల్ అవ్వద్దు. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకే అలవాటు అయిపోతాయి ఈ వాల్యూస్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ సమ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే, ఐడెంటిటీ అంటే ఏంటి? ట్రూత్, ఎప్పటికీ మారని నిజం. సో కొన్ని మనకి ఫార్ములే ఉన్నాయి, ఇవి యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. కాబట్టి ట్రిగ్నామెట్రీలో బట్టి కొట్టాలన్నమాట. కొంచెం ఈ ఫార్ములా అన్నీ బై హార్ట్ చేయాలి. ఏతో స్టార్ట్ అయ్యి బేసికల్గా ఈ 3 ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ఇంకొకటి ఎక్కువగా వాడతాం. మీరు ఇప్పుడు కమింగ్ అప్ వెక్టార్స్లో చూస్తారు. sin square theta by 2 is equal to 1/2 into 1 minus cos theta. బట్ దీనిని యూజువల్గా ఎలా రాస్తాము అంటే 1 minus cos theta is equal to 1 minus cos theta is equal to 2 sin square theta by 2. 1 minus cos theta is equal to 2 sin square theta by 2. ఇలా గుర్తుపెట్టుకున్నా బాగానే ఉంటుంది, బికాజ్ దీనిని మనం కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే సేమ్ ఇక్కడ చూడండి, 1 plus cos theta is equal to 2 cos square theta by 2. సో 1 minus cos theta 1 plus cos theta ఎక్కువగా వెక్టార్స్ చేసేటప్పుడు మనం ఇది వాడతాం. వెక్టార్స్ చేసేటప్పుడు అలాగే మోషన్ ఇన్ అ ప్లేన్ చేసేటప్పుడు ఈ ఫార్ములా కొంచెం ఎక్కువగా వాడతాం. కాబట్టి కన్వర్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. sin 2 theta ఫార్ములా మీకు తెలుసు, cos 2 theta. సో ఈ ఫార్ములా అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అలాగా ఏతో స్టార్ట్ అయిన ఫార్ములే ఎంతవరకు ఉన్నాయి అంటే W వరకు ఉన్నాయి. ఏతో స్టార్ట్ అయిన ఫార్ములే ఇప్పుడు ఎక్కడి వరకు రాసాం మనం? W వరకు. ఇన్ని ఫార్ములే నేర్చుకోవాలి. ఏం కంగారు పడద్దు. మీరు ఎలాగూ మీ మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీలో ఇవన్నీ నేర్చుకుంటారు. అక్కడ ఎలాగూ మీకు ప్రాబ్లమ్స్ చేసి అలవాటు అయిపోతాయి. సో ఫిజిక్స్ కోసం సెపరేట్గా ఇవన్నీ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు మ్యాథ్స్లో వాడే ఫార్ములే. అయితే ఎలాగో ఇంకా W దాకా ఆపాం కదా, ఇందులో tan A tan B లేవనుకుంటా, నేను అది కూడా ఫినిష్ చేసేస్తాను. tan A plus B, tan A plus B, tan A minus B ఇందులో మిస్ అయ్యాయి, ఇక్కడ రాసేసుకుందాం. tan A
ప్లస్ బి. ఫార్ములా ఎవరికైనా తెలుసా? tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఆబ్వియస్గా tan a మైనస్ b ఫార్ములా ఏమవుతుంది? tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో టాన్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. సేమ్ కాజ్లో కూడా సైన్లో చూడండి, ఇక్కడ పైన ప్లస్ ఉంది ప్లస్, మైనస్ ఉంది మైనస్, కానీ కాజ్కి వచ్చేటప్పటికి ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. సో కాజ్ ఏ ప్లస్ బి రాయాలి అంటే కాజ్ ఏ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి వాడాలి. సో కొంచెం సింబల్స్ చూసుకోండి సరిపోతుంది. సో ఈ ఫార్ములే అన్నీ నేర్చుకోవాలి. డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఒకటే మిస్ అయిందో జెడ్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇలా రకరకాల ఫార్ములే ఉంటాయమ్మా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డిఫరెన్సియేషన్. సో డిఫరెన్సియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ అనేవే మనకు కొంచెం టిపికల్. అంటే మీరు ఇంకా ఫస్ట్ ఇయర్లో నేర్చుకోరు డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్, బట్ ఫిజిక్స్లో మనం ముందే వాడేస్తాం కాబట్టి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో డిఫరెన్సియేషన్ అనేది బేసికల్గా ఎక్కడొస్తుంది అంటే గ్రాఫ్స్లో స్లోప్లో వస్తుంది. ఎక్స్ వై దెర్ ఈజ్ అ గ్రాఫ్, ఒక లైన్ ఏదో ఉంది అనుకుందాం. దీనికి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూజువల్గా స్లోప్కి ఫార్ములా ఏంటి? డెల్టా వై, ఇది డెల్టా ఎక్స్. సో స్లోప్ ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. అదే స్లోప్కి మనం ఒకవేళ ఇది తీటా యాంగిల్ మేక్ చేస్తోంది అనుకుంటే tan తీటా కూడా రాసుకోవచ్చు. స్లోప్కి ఫార్ములా tan తీటా రాయొచ్చు, డెల్టా వై బై డెల్టా ఎక్స్. బట్ ఇన్స్టంటేనియస్ అనే పదాన్ని వాడినప్పుడు వెనెవర్ వి రైట్ ఇన్స్టంటేనియస్ స్లోప్ అంటే ఇన్స్టంటేనియస్ అంటే ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ బాగా చిన్నదైనప్పుడు దానినే మనం ఏం రాస్తాము అంటే లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో. లిమిట్ డెల్టా ఎక్స్ అప్రోచెస్ టు జీరో డెల్టా వై బై డెల్టా ఎక్స్. దీనిని ఎలా రాస్తారు అంటే dy బై dx. వెరీ స్మాల్ చేంజ్ ఇన్ y క్వాంటిటీ by very small change in x quantity. So very small change in y quantity by very small change in x quantity. So దీనిని మనము డిఫరెన్సియేషన్ అంటాం అన్నమాట. సో డిఫరెన్సియేషన్ బేసికల్లీ డీల్స్ విత్ స్లోప్. ఇదంతా ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయినా పర్లేదు, బట్ ఎస్ బేసిక్ మ్యాథమెటిక్స్ కాబట్టి బేసిక్స్ నుంచి చెప్తున్నాను. సో డిఫరెన్సియేషన్ అనేది స్లోప్ నుంచి వస్తుంది. సో ఇన్స్టంటేనియస్ అనే పదం ఎక్కడైతే మీరు చూస్తారో అక్కడ మనం డిఫరెన్సియేషన్ అప్లై చేయొచ్చు. సో డిఫరెన్సియేషన్లో దీన్ని ఎలా చదవాలి? డిఫరెన్సియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్సియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీన్ని రకరకాలుగా రాయొచ్చు. డిఫరెన్సియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ dy బై dv. డిఫరెన్సియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు సమ్ ప్రెషర్, ఏదో ఒక క్వాంటిటీ, ఏ క్వాంటిటీ అన్న టైమ్ dy బై dt. సో మనం విత్ రెస్పెక్ట్ టు వాట్ ఏదైనా మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు కండిషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు x, దట్ మీన్స్ y హ్యాస్ టు బీ ఎ ఫంక్షన్ ఆఫ్ x. y అనేది ఫంక్షన్ ఆఫ్ x అయితేనే దాన్ని డిఫరెన్షియేట్ చేయగలము. అలాగే dy బై dv ఉంది అంటే ఇక్కడ y అనేది ఖచ్చితంగా v యొక్క ఫంక్షన్ అయి ఉండాలి. v అనేది వెలాసిటీ అవ్వచ్చు, v అనేది వాల్యూమ్ అవ్వచ్చు, ఏదో ఒకటి. బట్ y అనేది ఖచ్చితంగా v టర్మ్స్లో ఫంక్షన్లో ఉండాలి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నాము అనుకోండి, y అనేది ఖచ్చితంగా ఫంక్షన్ ఆఫ్ టైం అయి ఉండాలి. ఓకే, బట్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ముందు ఫార్ములా తెలియాలి కాబట్టి బేసిక్ రూల్స్ కొన్ని ఉన్నాయి ఈ డిఫరెన్సియేషన్కి. బేసిక్ రూల్స్ ఏంటి చూద్దాం. డిఫరెన్సియేషన్ ఆఫ్ అ కాన్స్టెంట్, differentiation of a constant. Differentiation of a constant is always equal to 0. For example, d by dx of 5. 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆన్సర్ 0. సో
కాన్స్టెంట్ ఏదైనా కూడా d/dx ఆఫ్ 10 పవర్ 23 ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి ఆన్సర్ 0. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ అ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ రూల్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఓకే రూల్స్కి వెళ్ళిపోదాము. d/dx ఆఫ్ u ఇంటూ v, u అనేది ఒక ఫంక్షన్, v అనేది ఒక ఫంక్షన్, రెండింటిని మల్టిప్లికేషన్లో ఇచ్చారు అనుకుందాము. దీని ఫార్ములా ఏంటి అంటే u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. అంటే ఏం లేదు, ఫస్ట్ యూని బయటికి తీసి వీని డిఫరెన్షియేట్ చేస్తాము, ప్లస్ సింబల్ పెట్టి వీని బయటికి తీసి యూని డిఫరెన్షియేట్ చేస్తాము అంతే. ఓకే, సో ఇది మల్టిప్లికేషన్. డివిజన్కి అయితే వేరొక ఫార్ములా ఉంటుంది, d/dx ఆఫ్ u/v ఇజ్ ఈక్వల్ టు. ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గనక, ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలామంది కొంచెం దీనికి ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోవడానికి. డివిజన్లో ఎప్పుడు కూడా డినామినేటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. డివిజన్లో ఎప్పుడు డినామినేటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో డినామినేటర్ v స్క్వేర్ అయితే గనక డినామినేటర్ v స్క్వేర్ అని రాసుకుని v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx, v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx. సో డినామినేటర్లో ఏదైతే ఉందో దానిని డినామినేటర్లో స్క్వేర్గా రాసుకోండి, మళ్ళీ అదే డినామినేటర్తో స్టార్ట్ చేయండి. సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. సో డినామినేటర్, డివిజన్ అనగానే డినామినేటర్, డివిజన్ డినామినేటర్ ఇలాంటివి కొంచెం ఏమన్నా ట్రిక్స్ మనసులో అనుకుంటూ ఉంటే ఈజీ అయిపోతాయి. ఇవి మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్లో కూడా చూద్దాము. d/dx ఆఫ్ u ప్లస్ v, uv అనే ఫంక్షన్స్ ఎడిషన్లో ఉన్నాయి. ఇది చాలా సింపుల్, ప్లస్ సింబల్ అలాగే ఉంచి duని dvని డిఫరెన్షియేట్ చేయడమే. సో ఈ du/dx ప్లస్ dv/dx అంతే, రెండింటిని ప్లస్ సింబల్ అలాగే ఉంటుంది, మైనస్ అయినా కూడా అంతే, ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా సింపుల్గా అలాగే చేసేస్తాము. సో ఇవమ్మ చాలా ఫార్ములే ఉన్నాయి, బోల్డ్ అన్ని ఫార్ములే. యాక్చువల్గా ఇదొకటి చూడండి, d/dx ఆఫ్ log x టు బేస్ e. ఇవి మీకు కనిపించకపోవచ్చు, చాలా చిన్నగా ఉన్నట్లున్నాయి. బట్ ఎస్, వీటన్నిటి పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరందరూ వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇన్ని ఫార్ములే ఒకేసారి ఎవరు నేర్చుకోలేరు, రోజుకి 2-3 ఫార్ములే అలా నేర్చుకుంటూ ఉండండి. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఖచ్చితంగా ఈ ఫార్ములే అన్నీ మెమరైజ్ అయిపోతాయి. బట్ డిఫరెన్సియేషన్లో ఇవన్నీ నేర్చుకోవాలి తప్పదు. సో ఇవన్నీ కొంచెం చూసుకోండి. నెక్స్ట్ d/dx ఆఫ్ 1/x ఎలా చేయాలి, 1/xని ఎలా రాస్తాము అంటే, ఎస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, d/dx ఆఫ్ x పవర్ n ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, హైయెస్ట్ యూజ్డ్ ఫార్ములా ఇదే. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. సో ఈ ఫార్ములా డిఫరెన్సియేషన్లో చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇలాంటిదే మనకి ఇంటిగ్రేషన్లో కూడా వస్తుంది. ఎస్, ఇది కూడా మీకు ఇక్కడ ఉంది, లేకపోవడం ఏం లేదు, ఇది కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇంకొక ఫార్ములా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, k x పవర్ nని kతో మల్టిప్లై చేసాం. నేను ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి, d/dx ఆఫ్ సమ్ k ఇంటూ x పవర్ n వేర్ k ఈజ్ అ కాన్స్టెంట్. k అనేది కాన్స్టెంట్ అనుకుందాము. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. సో uv ఫార్ములా అప్లై చేయకుండా షార్ట్ కట్ ఏంటి అంటే, కాన్స్టెంట్ ఏదైనా ఉంది అంటే దానిని ముందు మల్టిపుల్గా రాసేసుకుని d/dx ఆఫ్ x పవర్ n, ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కాబట్టి k ఇంటూ n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో ఇది మీరు ఎలా వచ్చింది అంటే uv ఫార్ములా అప్లై చేస్తే కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ 0 అయిపోతుంది. సో అలా వస్తుంది మనకి. బట్ అదంతా అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా ఏదైనా కాన్స్టెంట్ ఉంది అంటే దానిని ముందు మల్టిపుల్గా రాసేసుకోండి సరిపోతుంది. సో అలాంటి ఫార్ములా ప్రతిదీ ఇందులో ఇంక్లూడ్ అయింది. d/dx ఆఫ్ sin x cos x, d/dx ఆఫ్ cos x మైనస్ sin x, ప్రతి ఫార్ములా మెమరైజ్ చేయాల్సిందే తప్పదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను నేను. లెట్ us సాల్వ్ 1 by 1 వెరీ క్విక్లీ. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5. ఫస్ట్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు 3x². సో dy/dx, వీటన్నిటికీ dy/dxలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో dy/dx అంటే d/dx ఆఫ్ 3x², d/dx ఆఫ్ 3x², రైట్.
సో d by dx ఆఫ్ 3x స్క్వేర్లో ఇప్పుడే చెప్పాను, కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చేద్దాము, కాన్స్టెంట్ని ముందు మల్టిపుల్గా రాసేసుకోవచ్చు. సో 3 ఇంటూ d by dx ఆఫ్ x స్క్వేర్, n ప్లేస్లో ఎంత ఉంది 2. సో 3 ఇంటూ 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1, 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1. సో ఆన్సర్ 6x అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో dy by dx, dy by dx is equal to d by dx of x cube plus 3x square. x cube plus 3x square differentiate చేయాలి అంటే d by dx of x cube plus d by dx of 3x square, d by dx of 3x square. సో అప్లై చేస్తే 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 ప్లస్ 3ని బయట రాసేస్తాము, 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తారా, 3x స్క్వేర్ ప్లస్ 6x. సాల్వ్ చేయడం వస్తుందా రావట్లేదా. నెక్స్ట్ థర్డ్ వన్, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ స్క్వేర్. ఇది బాగుంది చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా, సైన్ ఎక్స్ స్క్వేర్. సో dy by dx చేస్తే d by dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్, రైట్. d by dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్లో దీనిని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఒక సమ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక తీటా అనుకుందాం. సో d by dx ఆఫ్ సైన్ తీటా, d by d తీటా ఆఫ్ సైన్ తీటా ఫార్ములా ఏమొచ్చింది మనకి, కాస్ తీటా, రైట్. సో సేమ్ థింగ్ ఇక్కడ d by dx ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్కి ఏమొస్తుంది, కాస్ ఎక్స్ స్క్వేర్. అయితే ఇక్కడతో అయిపోయిందా, కాదు. ఎక్స్ అనేది మళ్ళీ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, రైట్. వై అనేది ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో కూడా ఉంది. సో దీనిని కూడా మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చెయ్యాలి. సో దీనిని డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 2x, రైట్. 2x పవర్ 2 మైనస్ 1, సో 2x. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చేసేటప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నది కనుక ఒకవేళ ఫంక్షన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ యు ఆర్ డిఫరెన్షియేటింగ్, దానిని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో dy by dx is equal to d by dx of sin x plus cos x. సో u ప్లస్ v కదా, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. d by dx of sin x cos x, నెక్స్ట్ d by dx of cos x మైనస్ sin x. మీరు ఫార్ములా గుర్తులేవు కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, d by dx of sin x cos x, d by dx of cos x మైనస్ sin x. సో అవి డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఈ పవర్ x ఉంది చూడండి, ఈ పవర్ x తెలియని వాళ్ళు ఫార్ములా వెరిఫై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో d by dx ఆఫ్ ఈ పవర్ xకి ఒక్కసారి ఫార్ములా చూడండి, ఈ పవర్ x, d by dx ఆఫ్ ఈ పవర్ xకి ఫార్ములా ఈ పవర్ x. సో ఇప్పుడు మీరు ఇది ఈజీగా చేయగలరు కదా, సైన్ ఎక్స్కి ఏంటి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఒకవేళ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇస్తే గనక మళ్ళీ ఎక్స్ స్క్వేర్ని కూడా మీరు డిఫరెన్షియేట్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు ఎలాగో హోంవర్క్ చేయండి, ఇది ఈజీగానే ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. బట్ ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్, d by dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ d by dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఆన్సర్ ఏంటి అంటే ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రాస్తారు. కానీ ఎక్స్ స్క్వేర్ను కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఆన్సర్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో అది ఆన్సర్. ఆల్రెడీ చేసేసారా, సూపర్. కాజ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంటే మాత్రం ఈ పవర్ ఎక్స్ స్క్వేర్లో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. దానితో పాటు ఎక్స్ స్క్వేర్ను కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. మూవింగ్ ఆన్ టు మ్యాక్సిమం మినిమం. ఇది చూడడానికి ఇలా ఉంటుంది కానీ బట్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్. ఇందులో మ్యాక్సిమం మినిమం అనేది కండిషన్స్ ఎక్కడొస్తాయి అంటే ఒక గ్రాఫ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు, లెట్స్ గ్రాఫ్ ఇలా వెళ్తోంది అనుకుందాం, దీనికి మ్యాక్సిమం ఇన్స్టంటేనియస్ అట్ మ్యాక్సిమం ఇన్స్టంటేనియస్ స్లోప్ అట్ మినిమం డ్రా చేద్దాం. స్లోప్కి ఫార్ములా ఏంటి, dy by dx, రైట్.
ఇక్కడైనా ఎక్కడైనా స్లోప్కి ఫార్ములా dy/dx. అది కూడా ఏం చెప్పుకున్నాము, ఇన్స్టంటేనియస్ అన్నాం కాబట్టి dy/dx. మరి ఇక్కడ స్లోప్ వాల్యూ ఏంటి, జీరోనా కాదా? ఇక్కడ కూడా స్లోప్ వాల్యూ ఏంటి, జీరోనా కాదా? సో ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఫిజిక్స్లో, ఎస్పెషల్లీ ఫోర్స్లు వచ్చినప్పుడు, అలాగే ఫీల్డ్లు వచ్చినప్పుడు, అంటే వెక్టార్ క్వాంటిటీస్ వచ్చినప్పుడు, ఫోర్స్లు వచ్చినప్పుడు, వేరియబుల్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మినిమం కండిషన్స్ అడుగుతారు. సో ద కండిషన్ ఫర్ ఏ ఫంక్షన్, కండిషన్ ఫర్ అ ఫంక్షన్ టు బీ maximum, అలాగే కండిషన్ ఫర్ ఏ ఫంక్షన్ టు బి మినిమం. కండిషన్ ఫర్ అ ఫంక్షన్ టు బి మ్యాక్సిమం అండ్ కండిషన్ ఫర్ మినిమం ఏంటి అంటే, మ్యాక్సిమం అయినా మినిమం అయినా కండిషన్ ఫర్ స్లోప్ ఏమైందమ్మా, జీరో. కాబట్టి dy/dx ఈజ్ జీరో. అలాగే ఇక్కడ కూడా dy/dx ఈజ్ ఈక్వల్ టు జీరో. సో కండిషన్ ఏదైనా ఫంక్షన్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ ఖచ్చితంగా జీరో అవ్వాలి. ఇంకొకటి డబల్ డిఫరెన్షియేషన్ అంటాం, అంటే దీనినే మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే, ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే, dy/dxని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే దానిని d²y/dx² అంటారు. మ్యాక్సిమం అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ జీరో. మినిమం అవ్వాలి అంటే d²y/dx² మస్ట్ బి గ్రేటర్ దాన్ జీరో. కండిషన్స్ అనమాట ఇవి. ఎస్పెషల్లీ మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లెసన్లో, వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో, పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు రాను గ్రావిటేషన్లో కానీ, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కానీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఒక పెద్ద ఛార్జ్ ఉంది, క్యాపిటల్ క్యూ. దీనిని చిన్న ఛార్జెస్గా డివైడ్ చేసాం. సో ఒకటి స్మాల్ క్యూ అయినప్పుడు ఖచ్చితంగా రెండోది ఏమవుతుంది, క్యాపిటల్ క్యూలో స్మాల్ క్యూ రిమూవ్ చేసేసాము అంటే మిగిలింది క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ కదా. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది అకార్డింగ్ టు కులుమ్స్ లా ప్రకారం ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషనల్ లా ప్రకారం మాసెస్ మధ్యలో ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ ఏంటి అని అడుగుతారు. ఆ ఫోర్స్ మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ ఏంటి? ఫోర్స్ మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ dF/dq. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు చార్జ్ కదా, మస్ట్ బి ఈక్వల్ టు జీరో. చూసారా, dy/dx అంటే ఇక్కడ మనము dF/dq చేసుకుంటాం. ఓకే, సో హోప్ అర్థమైంది అనుకుంటాను. బట్ ఎస్, మీకు ఇది అర్థమైనా అర్థం కాకపోయినా బట్ ఈ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ మ్యాక్సిమం అవ్వాలి అంటే ఏంటి, మినిమం అవ్వాలి అంటే ఏంటి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ముందే రాసాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లోకి మూవ్ అయిపోదాం. ఇంటిగ్రేషన్ సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ అ రివర్స్ ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఇంటిగ్రేషన్ అనేది రివర్స్ ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ సింపుల్గా. కానీ ఒరిజినల్గా ఇంటిగ్రేషన్ చూసుకోవాలి అంటే ఏరియా అండర్ అ గ్రాఫ్ అనమాట. మనం అక్కడ y యాక్సిస్ x యాక్సిస్ తీసుకుంటే కనుక ఒక గ్రాఫ్ కంటిన్యూస్ గ్రాఫ్ అయి ఉండాలి. సో గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉంటే ఏరియా అండర్ ద గ్రాఫ్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఏరియా కన్సిడర్ చేస్తామో ఏరియా అండర్ ద గ్రాఫ్స్ని మనం ఇంటిగ్రేషన్గా రాస్తాము. యూజువల్ రిప్రజెంటేషన్, నార్మల్ రిప్రజెంటేషన్ ఫర్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే సింబల్ ఇది. డిఫరెన్సియేషన్లో ఏదైతే d/d అని రాస్తామో ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ ఇది, మన ఇంటిగ్రేషన్ సింబల్. సో ఈ ఇంటిగ్రేషన్ dx, ఇంటిగ్రేషన్ dv, ఇంటిగ్రేషన్ dθ, ఇంటిగ్రేషన్ dt, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు θ, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. సో దీనిలో మనము రకరకాల ఫార్ములా ఉంటాయి. అయితే బేసిక్ ఫార్ములా చెప్తాను. డిఫరెన్సియేషన్లో ఏదైతే బేసిక్ ఫార్ములా x⁴n తీసుకున్నామో అలాగే ఇంటిగ్రేషన్లో చూద్దాము. ఇంటిగ్రేషన్ x⁴n dx ఫార్ములా ఏంటి అంటే x⁴n+1/n+1 బేసిక్ ఫార్ములా. అయితే యాక్చువల్గా మనకి ఇంటిగ్రేషన్లో రెండు రకాలు ఉంటాయి, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్.
ఏ ఇంటిగ్రేషన్కి అయితే లిమిట్స్ అన్నోన్, లిమిట్స్ తెలియవు, అంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇంటిగ్రేట్ చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంటిగ్రేట్ చేయాలా, లేదంటే ఇదొక ఇన్ఫైనైట్ కర్వ్ అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇంటిగ్రేట్ చేయాలి, లిమిట్స్ తెలియకపోతే దానిని ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటారు. లిమిట్స్ తెలిసి కరెక్ట్గా నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే ఇంటిగ్రేట్ చెయ్యి అని మనకి లిమిట్స్ ఇచ్చారు అనుకోండి, దానిని మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి డెఫినెట్ ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఉండవు. సో లిమిట్స్ ఉండవు కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కొంత రెసిడ్యూ మిగిలిపోతుంది, దానికోసం మనం కాన్స్టెంట్ రాస్తాము. ఇండెఫినెట్ అంటే మనకి లిమిట్స్ తెలియవు కాబట్టి ఫార్ములా అప్లై చేసిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి రాదు, సో కొంత రెసిడ్యూ ఉండిపోతుంది కాబట్టి దానికోసం మనం కాన్స్టెంట్ రాస్తాం. అదే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనుకోండి, x1 నుంచి x2 వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే అని చెప్పారు, x1 నుంచి x2 వరకు మాత్రమే నువ్వు ఇంటిగ్రేట్ చెయ్యి. సో ఇంటిగ్రేషన్ x1 x2 x పవర్ n dx ఫార్ములా సేమ్, ఏం డిఫరెన్స్ లేదు, n+1, కాకపోతే పక్కన ప్లస్ సి రాదు. అండ్ లిమిట్స్ ఒకటి మనం అప్లై చేస్తాము. లిమిట్స్ ఎలా అప్లై చేయాలి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను మీకు. బట్ ఎస్, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఉంటాయి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఉండవు. లిమిట్స్లో కింద ఉన్నదాన్ని లోవర్ లిమిట్ అంటారు, పైన ఉన్నదాన్ని అప్పర్ లిమిట్ అంటారు. ఇంకా మిగతావన్నీ చాలా నార్మల్ కామన్ అనమాట. అంటే ఇంటిగ్రేషన్ 1/x dx ఒకటి కొంచెం చూసుకోండి. ఇంటిగ్రేషన్ 1/x dxకి ఫార్ములా వచ్చేసి log x to base e. ఇంటిగ్రేషన్ 1/x dxకి log x to base e. ఓకే, సో ఇది ఇలాంటివి ఫార్ములా ఉంటాయి చూడండి, ఇదిగో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫార్ములా ఉంటాయి ఇంటిగ్రేషన్లో. సో ఎన్ని ఫార్ములా నేర్చుకుంటారు అనేది మీ ఓపిక. సో బట్ ఇంటిగ్రేషన్ ట్రిగ్నామెట్రీలో కూడా ఉంటుంది, ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఫార్ములే, అలాగే నార్మల్ ఫంక్షన్స్కి సంబంధించిన ఫార్ములే కూడా ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్ 1/x dxకి ఫార్ములా ln x log x to base e. మిగతావన్నీ ఈజీగానే ఉంటాయి, అంటే ఫార్ములా నేర్చుకోవాలి, ఫార్ములా నేర్చుకుంటూ ఉంటే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషనే ఉంటాయి. సో జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అంటే లిమిట్స్ ఎలా అప్లై చేయాలి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇంటిగ్రేషన్ x² dx విత్ లిమిట్స్ 2 to 3 అని ఇచ్చారు అనుకోండి, దీనిని మనం సాల్వ్ చేయాలి. ఓకే, రోడ్ మ్యాప్ ఫర్ 2025 ప్లాన్ చేయండి, హంబల్ రిక్వెస్ట్. ఎస్, తప్పకుండా వీ విల్ ప్లాన్ ఇట్. రోడ్ మ్యాప్ ఫర్ 2024 2025 రెండు ప్లాన్ చేద్దాము, సో దట్ రెండు బ్యాచెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దీనిని ఎలా సాల్వ్ చేయాలి ఒక్కసారి చూద్దాం. నార్మల్ ఫార్ములా ఫస్ట్, ఎప్పుడు లిమిట్స్ ఉన్న వెంటనే ఏం కంగారు పడద్దు, ఫస్ట్ నార్మల్ ఫార్ములా అప్లై చేస్తాము. ఫార్ములా అప్లై చేశాక లిమిట్స్ అప్లై చేయాలి. x² dxకి ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1. సో 2+1/2+1 రాసుకున్నాక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి లిమిట్స్ ఇలా రాసుకోండి. సో దీని వాల్యూ ఏమైంది, x³ 3. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా, 2 to 3, రైట్. కాన్స్టెంట్కి లిమిట్స్ అప్లై చేయకూడదు, కాన్స్టెంట్కి ఎప్పుడు కూడా లిమిట్స్ అప్లై చేయకూడదు, బికాస్ కాన్స్టెంట్ వేరియబుల్ కాదు కదా, కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ని బయట పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ లిమిట్స్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ పుట్ అప్పర్ లిమిట్ దెన్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో x³ ప్లేస్లో 3³ మైనస్ 2³ 3³ మైనస్ 2³. సో 1/3, 3³ అంటే ఎంత, 27 మైనస్ 2³ ఈజ్ 8. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? టుడే ఈవినింగ్ క్లాస్ ఉంటుందా? ఈవినింగ్ క్లాస్ చెప్పలేము, నా రికార్డింగ్ అయిపోతే ఐ విల్ ప్రీమియర్ ఇట్, లేదు అంటే రేపటి నుంచి మాత్రం రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయి. సో ఇది ఫార్ములా అమ్మ. సో చూసుకోండి, ఫస్ట్ ఫార్ములా అప్లై చేయండి, ఫార్ములా అప్లై చేసిన తర్వాత లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్ దెన్ మైనస్ లోవర్ లిమిట్. సో దిస్ ఈజ్ హౌ మ్యాథమెటిక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫిజిక్స్. సో ఈ బేసిక్ ఫార్ములా నేర్చుకోండి. ఈరోజు క్లాస్లో నేను ఏదైతే ఫార్ములా చూపించానో వాటన్నిటికీ సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి
సో క్లారిటీగానే ఉంటాయి. ఇక్కడంటే నేను ఇలా కాపీ పేస్ట్ చేశాను, కానీ ఖచ్చితంగా నేను క్లారిటీగానే మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఇది లింక్ అండ్ దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే క్విక్గా జాయిన్ అయిపోండి, సో దాట్ పీడిఎఫ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఏదైనా నోట్స్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి క్విక్గా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఆల్.